ఒక్క నిమిషం ఆగవే. చెప్పు. ఏం లేదే, మీననే ఒక బకరగడు దొరికాడు. వాడి వల్ల కింగులై బతుకుతున్నాను. జైల్లో చిటికేస్తే మనం పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు నేను చిటికేస్తే 10 మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. భలే విడ్డూరంగా ఉంది. అబ్బా. ఏంటి, మీనన్ ఒక పెద్ద రౌడీయా? ఆడి బొంద, ఆడ అమ్మమ్మనే నేను. నాలాంటి పులి ఎదురవక ఆడందరినీ భయపెడుతున్నాడు గాని నేను ఎదురయ్యాను అనుకో తోక పుడుచుకొని పారిపోతాడు. యాదవ్వా. ఏమే, పెద్ద డీల్ సెట్ చేసా. పెద్ద మొత్తంలో డబ్బులు రాబోతున్నాయి. 10 ఏళ్ళు కాలు మీద కాలేసుకొని అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది అని పాటలు పాడుకుంటూ బతికేయచ్చు. బై బై బై. షట్. మీనన్ విండో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తుంది. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళు కెడి. ఫుడ్ బిల్లు ఎందుకెంత అయిందని అడగడానికి చేస్తున్నట్టుంది. నేను ఎత్తనగా. జేడి మేడమే, బిర్యానీ తెచ్చుకున్నాను కదా, బిల్లు కోసం చేస్తుంది. మేనలేదు, మిథ్య మేనలేదు, నన్నేం చేస్తాడు. చెప్తాడు సంగతే. మేనన్. ఓ షట్. మీనన్ డ్రాగన్ ని చూసేసాడు కెడి. మనం ఫాస్ట్ గా వెళ్ళకపోతే తనని ప్రాణాలతో వదలడు. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా మనం వెళ్ళడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇదో ప్రియే, సుఖమానో? వనక్కం. ఏంటి మీరమీనన్, చచ్చిపోయాడు అనుకున్న నీ భర్త తిరిగొస్తే వచ్చాడు నా మీనన్ ఈ రోజు, హే వచ్చాడు నా మగుడు ఈ రోజు, హే వచ్చాడు నా మగుడు ఈ రోజు అని ఆనందంతో గెంతకుండా అలా నిలబడి చూస్తావేంటి? ఏంటి పారిపోదాం చూస్తున్నావా? అమ్మా అయ్యే మా బంగారమే, ఎంత సంసారిక్కు పులన్నావు, తోక ముడుచుకొని పారిపోతానన్నావు. ఇదంతా వీడెక్కడున్నాడు? ఇప్పుడు ఏం మాట్లాడవేంటి? మాట్లాడు 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 మాట్లాడు. మీనన్, నువ్వు పగలే చుక్కలు ఎప్పుడని చూసావా? చుక్కలు చుక్కలు లేదు. నేను చూపిస్తాను. అదిగో అక్కడ చూడు. చుక్కలా? ఎక్కడా? లేవే. రేయ్ ఏందిరా? అక్కడ చుక్కలు లేవు, ఇక్కడ నీ సిలక లేదు. పారిపోయింది బాయ్. ఎస్, డ్రాగన్ తప్పించుకుంది కెడి. సో మనకి టైం దొరికింది. వాడికి దొరికే లోపు మనం వెళ్ళిపోతే మీనన్ని పట్టుకోవచ్చు జేడి. ఎస్. రేయ్ ఇక్కడెక్కడ ఉంటుంది వెతుకో. ఎక్కడా? పో. ఓసే ధనలక్ష్మి, ఆ రాక్షసుడు వచ్చేసాడు. ఇంతటితో నీ కథ సమాప్తం. పోలీసు ఆమె ఈడు గురించి చెప్పడానికి అన్నిసార్లు ఫోన్ చేసినట్టుంది. ఫోన్ ఎత్తకుండా బిర్యానీ ఎత్తింది దించకుండా తిన్నావు కదే. అయ్యో, నువ్వు తవ్వుకున్న గోతులు నువ్వే పడ్డావు కదే. చావు. అమ్మా, బూచాడు బూచాడు బూచాడు. అబ్బా, మీనన్. నేను చచ్చాననుకుని నా ఆస్తి కొట్టాడనుకొచ్చావా? అందర్నీ చంపి నేను ఆస్తులు లాక్కుంటుంటే నువ్వేంటి నా దగ్గర కొట్టాడనుకొచ్చావు? దొంగ దగ్గర దొంగతనమా? నువ్వెనుకుని ఇదంతా చేస్తుంది ఎవరు? పాస్ పాస్. అర్థం కాలేదు. గేమ్ షోస్ చూడవా నువ్వు? మనకి ఆన్సర్ చెప్పాలని లేకపోతే పాస్ అనొచ్చు.
నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పాలని లేదు, అందుకే పాస్. ఏయ్, అమ్మ నిన్ను- బాబోయ్, ఇది మామూలు టెంకి కాదు. దానికంటే ముందు నువ్వు ఒకటి వీడికి క్లారిఫై చేయాలి. ఈడికా? రే అభి డ్రారా. ఆయన మీ ఫ్యామిలీ మధ్యలో నేను ఎందుకు లేండి బాయ్. రేయ్ ఆ, వస్తున్నా. రా. నువ్వు నా భార్యవా? నీతో పాటు వచ్చాడే వాడు నా కొడుకా? ఈ నిజం వీడికి చెప్పావనుకో నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. చెప్పు, భయపడుకో, నిజం చెప్పు. అంటే కాదు. ఎస్, విన్నావా? విన్నావా? దీనికి నాకు ఏ సంబంధం లేదని ఇప్పుడైనా నమ్ముతావా? ఆ. అరే నా టేస్ట్ మరీ ఇంత దారుణంగా ఉండదురా. మేనన్, హ్మ్. నాది కూడా ఇంత దరిద్రంగా ఉండదు. ఆ, ఇప్పుడు నీ వెనకుండిదంతా ప్లాన్ చేసిందెవరు, ఎందుకో చెప్పు, లేదంటే కాల్చి పారేస్తా. కాల్చేశారు కదా, పడియండి. ఈడేంటి అలా చూస్తున్నాడు? జోకా, కాల్చి పారేస్తా. ఇదిగో చంపనని మాటిచ్చావు కదా. సారీ, నా గురించి నీకు విషయం చెప్పడం మర్చిపోయా. నేను మాట మీద నిలబడను. చెప్పు, ఎవరు, ఎందుకు? వద్దు, చెప్తాను. ఆ, ఆ, చెప్పు. చెప్తాను. ఇదంతా ప్లాన్ చేసి నిన్ను దింపిందెవరు? అది 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 చెప్పా. అది చెప్తాను, ఆగు. అది బాయ్, బయట ఎవరు మన వాళ్ళని కాల్చి చంపేశారు బాయ్. బాయ్, దీని మనుషులో వచ్చేసింటారు బాయ్. పదండి వెళ్ళిపోదాం. రేయ్, దీన్ని చంపకుండా నేను ఎక్కడికి రాను. దీన్ని చంపాల్సిందే. దీన్ని ఎప్పుడైనా చంపొచ్చు బాయ్. మనం ఇక్కడే ఉంటే నువ్వు బతుకున్నావు అని తెలిసిపోతుంది. రేయ్. పద బాయ్. రేయ్, పదండి, వదలండి. రా, త్వరగా వచ్చి. దాన్ని పదండి, చంపాల్సిందే. రా, రేయ్, బాయ్. వదలండ్రా. ఎవరొచ్చారు? కొంపు తీసి నన్ను చంపడానికి వచ్చారా? అమ్మో, డ్రాగన్, డ్రాగన్, జడి. హ్మ్. డ్రాగన్. నాకేం తెలీదు. ఆ జేడి గేడి పోలీసులు ఇద్దరు ఇదంతా నాతో చేయించారు. నాకేం తెలీదు. లక్ష్మి, మీరా? ఆ దొంగ సచ్చినోడు మీనన్ గడ వచ్చాడు అనుకున్నాను. అమ్మా, ఏ మీనన్కి నిజం చెప్పలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు. చచ్చా, ఏంటి సార్ మీరు అలా మాట్లాడతారు? మీ మిషన్ కోసం ఆల్మోస్ట్ నేను వీరమరణం పొందబోయాను తెలుసా మేడం. ఆయన వాడేంటి కొట్టి మాట్లాడతాడు, ముక్కు పగిలిపోయింది. చెప్పు. అబ్బా, నా ముక్కు. అమ్మా, మీనన్ అంతే. అందుకే నిన్ను అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అయినా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని చెప్పాం కదా. నీకు ఫోన్ ఇచ్చింది మాతో పాటు టచ్ లో ఉండడానికి, ఇలా నీకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ పరామర్శించడానికి కాదు. సారీ మేడం.